ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలయ్యా. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. మిమ్మల్ని 11 స్థానాలకే పరిమితం చేశారంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను, లేకపోతే అంతర్జాతీయ కోర్టుకి వెళ్తాను. నువ్వు కోర్టులన్నీ తిరగాల్సిన ప్రజల అవసరం లే. ప్రజలు చుట్టూరు తిరుగుంటే సరిపోయిండేది. నీ అధికారం నీకు ప్రజలు ఇచ్చినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి ఆకాశంలో తిరిగేది మానేసి ప్రజల మధ్య కానీ నువ్వు తిరిగి ఉంటే నేను ప్రజలు ఏదైనా ఆదరించి ఉండేవాళ్ళు. ప్రజల కష్టాలు ప్రజల ఇష్టాలు వదిలేసి గాల్లో తిరిగినా కాబట్టి నేను గాల్లో పెట్టారు. కేవలం 11 స్థానాలకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసావు. నీకు ఆ మాత్రం అంతేలే. ఏం తెలుస్తుంది నీకు? మేము అధికారంలో వచ్చిన 50 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే నీకు రాజ్యాంగం మీద కానీ రాజ్యాంగ వ్యవస్థ మీద కానీ నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి నువ్వు అదే కోల్పోయావు ఇంకా జీవితం. ఇప్పుడు నువ్వు కేవలం శాసనసభ్యులు మాత్రమే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పులివెందలకి కేవలం శాసనసభ్యులు మాత్రమే. మిమ్మల్ని ప్రజలు గెలిపించింది అసెంబ్లీలోకి వచ్చి మీ అక్కడ నుండి మీ సమస్యలు మాట్లాడేదానికి. కాబట్టి నీకు దానికి కూడా మొహమాట అహంకారం ఉంటే రాబో రోజుల్లో ఆ శాసనసభ్యత్వం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఇదే విధంగా అహంకారంగా ప్రదర్శిస్తే పులివెందుల ప్రజలు అడగాలి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమన్నా నేను గెలిపించింది మిమ్మల్ని మీ ప్రతిపక్ష హోదా కోసం కాదు, మా శాసనసభ్యుడిగా నిన్ను గెలిపించాం, అసెంబ్లీలోకి వెళ్ళి ఇక్కడ నుండి సమస్యల గురించి మాట్లాడని చెప్పి అడగాల. పులివెందుల ప్రజలు అడగాల. ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటే రాబో రోజుల్లో పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తే ఓడిపోతారని చెప్పి అక్కడ నుండి ప్రజలు చెప్తున్నారు. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.